హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 12.1 లో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్ లో 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది? సో సొల్యూషన్ x² ప్లస్ xy ప్లస్ 8x ప్లస్ 8y ఇచ్చాడు ఫస్ట్ ప్రాబ్లం లో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే x² ప్లస్ xy ప్లస్ 8x ప్లస్ 8y 4 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. ఈ 4 టర్మ్స్ లో ఏదైనా కామన్ ఉందా మనకి? సో కామన్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్వాప్ చేస్తాం. ఈ నంబర్ ని ఈ నంబర్ ని పంపిస్తాం. ఎందుకు? కామన్ వస్తుంది అప్పుడు. సో ఇక్కడ xx కామన్ ఉంది, ఇక్కడ yy కామన్ ఉంది. సో అందుకే x² ప్లస్ xy ప్లస్ 8x ప్లస్ 8y ఇది ఇచ్చిన క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ y స్వాప్ చేస్తావా, x స్వాప్ చేస్తావా, ఏది స్వాప్ చేసినా మనకి ఆన్సర్ అదే వస్తుంది. సో x స్వాప్ చేద్దాం. సో x² ప్లస్ 8x ప్లస్ xy జస్ట్ ఇక్కడది ఇటు పంపించిన, ఇక్కడది ఇటు పంపించిన అంతే, ప్లస్ 8y. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి? కామన్ ఏముంది ఇందులో? x ఉంది. x కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది? సో ఇక్కడ x కామన్ ఉంది కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది? x ప్లస్ 8 ప్లస్ ఇక్కడ y కామన్ ఉంది, y x ప్లస్ 8. సో వచ్చేసింది ఆన్సర్. సో x ప్లస్ y x ప్లస్ y x ప్లస్ 8. సో ఇదే ఆన్సర్. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. చూడండి, x ఇంటూ x x², x ఇంటూ 8 8x, y ఇంటూ x xy, దాని తర్వాత y ఇంటూ 8 8y వచ్చింది ఆన్సర్. సో ఇదే ఆన్సర్ అన్నమాట. సో దాని తర్వాత సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో సెకండ్ ప్రాబ్లం లో 15xy మైనస్ 6x ప్లస్ 5y మైనస్ 2 ఇచ్చాడు. సేమ్ ఇక్కడ కూడా స్వాప్ చేయాలన్నమాట. మనం స్వాప్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 15xy ప్లస్ 5y రాసుకోండి, ఎందుకంటే yy కామన్ ఉంది కాబట్టి. దాని తర్వాత మైనస్ 6x మైనస్ 2 ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ మనం స్వాప్ చేయాలి. సో ఎందుకు? ఇక్కడ y కామన్ ఉంది, ఇందులో 2 టేబుల్ లో 6 వెళ్తుంది. సో ఇక్కడ 5 టేబుల్ లో 15 వెళ్తుంది. సో అందుకు మనం v కామన్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం కామన్ తీసుకోవాలి? ఇప్పుడు 5y కామన్ తీసుకోవాలి. 5y కామన్ తీసుకుంటే ఇక్కడ 5 3s 15, x పెట్టుకుంటే 5y ఇంటూ x, 5 3s 15, x ఇంటూ y xy ఇది వచ్చేసిందో. దాని తర్వాత ప్లస్ 5 1s 5 1 పెట్టుకోవాలి. ఎందుకు? 5y ఇంటూ 1 5y వచ్చేసిందా. దాని తర్వాత సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. సో దాని తర్వాత మైనస్ 2 టేబుల్ వెళ్తుంది. సో 2 3s 6 3x మైనస్ 6x అవుతుంది. దాని తర్వాత ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ప్లస్ 1. సో మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2. సో ఇప్పుడు 5y మైనస్ 2 3x ప్లస్ 1. సో ఇది ఆన్సర్. 5y మైనస్ 2 3x ప్లస్ 1 ఆన్సర్. సో వీటిని సాల్వ్ చేస్తే మనకి పైదే వస్తుంది. చూడండి, సో 5y ఇంటూ 3x ప్లస్ 1 చేయాలి. దాని తర్వాత మైనస్ 2 ఇంటూ 3x ప్లస్ 1 చేయాలి. సో అప్పుడు మనకి పైన వాల్యూ వస్తుంది. చూడండి, 5 3s 15, x ఇంటూ y xy ప్లస్ 5 1s 5 5 ఇంటూ y 5y వచ్చేసిందా. సో ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది. దాని తర్వాత మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6, x ఉంది కాబట్టి x. దాని తర్వాత మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 1, సారీ మైనస్ 2 1 మైనస్ 2 2 ఇంటూ 1 2. సో ఇది వచ్చేసిందా. సో మైనస్ 2 వచ్చేసింది, మైనస్ 6 వచ్చింది. సో ఇలా అనమాట. సో వీటిని మనం సీరియల్ వైజ్ రాసుకుంటే 15xy చిన్న క్వశ్చన్ లాగా రాసుకుందాం. మైనస్ 6x ప్లస్ 5y మైనస్ 2. సో ఇది క్వశ్చన్ లో ఇచ్చాడు. సో ఇలా వెరిఫై చేసుకోవాలన్నమాట. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇవి చాలా సింపుల్ ప్రాబ్లమ్, సేమ్ కాన్సెప్ట్. సో క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇక్కడే కామన్ టర్మ్స్ ఇచ్చేసాడు. సో ఇక్కడ x కామన్ ఉంది. సో x రాసేసుకోండి, a ప్లస్ b రిమైనింగ్, రైట్. సో దాని తర్వాత y కామన్ ఉంది. సో మైనస్ అయింది కాబట్టి మైనస్ 1, a ప్లస్ b రాసుకోండి. ఆన్సర్ ఇది. సో y ఇంటూ a ఇక్కడ సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ay, y ఇంటూ b సైన్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ by. సో అంటే x మైనస్ y ఆన్సర్ ఇది, a ప్లస్ b. సో ఇది ఆన్సర్ అన్నమాట. సో దాని తర్వాత ఫోర్త్ క్వశ్చన్ 15pq జస్ట్ ఇక్కడ స్వాప్ చేయాలి 9q ని. సో ఎందుకు? qq ఇక్కడ కామన్ ఉంది. సో అందుకే 9q ని స్వాప్ చేద్దాం. ఓకేనా? లేదా 25p ని కూడా స్వాప్ చేయొచ్చు. సో మనం 9 ని స్వాప్ చేద్దాం. సో 15pq ప్లస్ 9q ప్లస్ 15 ప్లస్ 25p. సో
3 టేబుల్లో 15 9 రెండు పోతాయి. సో 3 Q కామన్ ఉంది రెండిట్లో. Q 3 5 15 P రిమైనింగ్ ప్లస్ 3 3 9. దాని తర్వాత మళ్ళీ 15 టేబుల్ కాదు 5 టేబుల్లో పోతాయి కదా. సో 5 టేబుల్లో వెళ్తాయి. సో 5 3 15 ప్లస్ 5 5 25 P. జస్ట్ ఇక్కడ ఇది స్వాప్ చేయండి అయిపోతుంది. 3Q ప్లస్ 5. సో 5P ప్లస్ 3 ప్లస్ 5P. సో 3 ప్లస్ 5P ని మనం 5P ప్లస్ 3 రాసుకోవచ్చు. 5P ప్లస్ 3 ని మనం 3 ప్లస్ 5P లాగా రాసుకోవచ్చు. సో ఇలా స్వాప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఏంటిది 3Q ప్లస్ 5 ఇంటూ 3 ప్లస్ 5P. వీటిని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి ఇవే వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ అవుట్ అవుతుంది, ఒక వాల్యూ ఇట్ అవుతుంది అంతే. కానీ ఈక్వేషన్ సేమ్ ఉంటుంది. రైట్. సో దాని తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం సొల్యూషన్. సో ఫిఫ్త్ ప్రాబ్లం z మైనస్ 7 ప్లస్ 7xy మైనస్ xyz. సో ఇక్కడ మనకి z అనేది కామన్ ఉంది. సో అందుకే ఈ xyz ని స్వాప్ చేద్దాం. z మైనస్ xyz ఇక్కడ 7 7 కామన్ ఉంది. మైనస్ 7 ప్లస్ 7xy. సో ఏమొస్తుంది ఆన్సర్ z కామన్. z ఇంటూ 1 z మైనస్ xy. ఓకేనా. మైనస్ xy మైనస్ xyz అవుతుంది. సో దాని తర్వాత మైనస్ 7 ఇంటూ 1 మైనస్ xy. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7xy అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ z మైనస్ 7 1 మైనస్ xy. సో వీటిని మనం ప్రోడక్ట్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇవి ఆన్సర్స్ అన్నమాట. సో వీడియో కనుక అర్థమైంది అనుకుంటే వీడియో లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.